అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ. మాది రామచంద్రాపురం మండలం, తిరుపతి జిల్లా, పాతవేపకుప్పం గ్రామం. మా ఫ్యామిలీలో మా భర్త, మా పిల్లోళ్ళు 2, మా అత్త, మేము 5 మంది ఉన్నాం. నాకున్న 2 ఎకరాల పొలంలో 1/2 ఎకరా వచ్చి వరి, 1/2 ఎకరా వేరుశెనగ, 1/2 ఎకరాలో మామిడి, తర్వాత ఏటీఎం మోడల్ వేసినాను. ఫస్ట్ దున్నిన తర్వాత పిఎండిఎస్ విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి 25 రకాల విత్తనాలు 1/2 ఎకరాలో 15 నుంచి 20 కేజీల వరకు చల్లడం జరిగింది. 1 నెల తర్వాత దాన్ని అట్టే భూమిలో కలయి దున్ని ప్రధాన పంటగా వేరుశెనగ వేయడం జరిగింది. ఆ వేరుశెనగలో అంతర పంటలుగా బార్డర్ క్రాప్ కింద జొన్న, మొక్కజొన్న వేయడం జరిగింది. సాలల్లో అలసందులు, పెసులు, ఉద్దులు వేయడం జరిగింది. అలాగే కాలువ గడ్డలకి ఎర్రగడ్డ, ముల్లంగి నాటడం జరిగింది. దాంతోపాటు గోరుచిక్కుడు, బెండ నాటాను. ప్రధాన పంటతో పాటు నాకు 10 సెంట్లు ఏటీఎం మోడల్ ఉంది. అందులో ఆకుకూరలు, బెండ, గోరుచిక్కుడు, వంగ, టమాటా, మిరప, ముల్లంగి, క్యారెట్ అన్నీ నాటున్నాను. ఘనజీవామృతం తయారు చేయడానికి, ద్రవజీవామృతం తయారు చేయడానికి నాకే సొంతంగా 2 ఆవులు ఉన్నాయి కాబట్టి దాంతోనే నేను ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారు చేసుకుంటాను. ప్రతి 15 రోజుల్లో ఒకసారి ప్రధాన పంటకి స్ప్రే చేస్తాను, నీళ్ళతో పాటు పారిస్తాను. వేరుశెనగ ప్రధాన పంటలో అలసందలు వచ్చి 15 కేజీలు, పెసులు 10 కేజీలు, ఉద్దులు 10 కేజీలు రావడం జరిగింది. దాంతోపాటు నాకు 25 కేజీలు జొన్నలు, 25 కేజీలు మొక్కజొన్నలు రావడం జరిగింది. ప్రధాన పంట వేరుశెనగలో అంతర పంటలు వేయడం వల్ల నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది. 365 రోజులు భూమిని కప్పి ఉంచే పద్ధతిలోనే చేస్తున్నాను కాబట్టి నాకు ప్రధాన పంట కంటే అంతర పంటల్లోనే నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది. దాంతోపాటు పశువులకి అలసంద, పెసులు, ఉద్దులు, మొక్కజొన్న, జొన్న ఇలాంటివి కోసివేయడం వల్ల పాలు, వెన్న శాతం పెరిగే దానివల్ల పశువులకి దానాగా ఉపయోగించడం వల్ల దాని ద్వారా వచ్చే పేడతో నేను ద్రవజీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకుంటాను. ఏటీఎం మోడల్లో బాటర్ క్రాప్గా ఆముదము, అవిసె వేసున్నాను. అవిసెలో వచ్చి 4 కేజీల అవిసె గింజలు వచ్చినాయి. 1 కేజీ 1000 రూపాయలు చొప్పున అమ్మినాను. నాకు 4000, 5000 వచ్చింది. దాంట్లో ఆముదం వచ్చి ఒక 25 కేజీలు వచ్చింది.
ప్రతి వారం శుక్రవారము వారపు సంతలో నేను అమ్ముతాను. తర్వాత స్కూళ్ళల్లో టీచర్లకి, అంగన్వాడీ స్కూల్ టీచర్లకి నేను ఆకుకూరలు, బెండ, గోరుచిక్కుడు, వంగ అలాంటివి నేను స్కూల్ టీచర్లకు కూడా అమ్ముతున్నాను. పళ్ళు పంటలు వేయడం వల్ల నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది. దాంతోపాటు నేను నా పిల్లల్ని చదువుకుంటున్నా, నా ఇంటి ఖర్చులకి ఉపయోగించుకుంటున్నాను. భూమిలో వేరు వ్యవస్థ దృఢత్వంగా ఉంటుంది. రైజోబియం ఎక్కువగా పెరుగుతుంది. దాంతోపాటు భూమి సారవంతంగా ఉంటుంది. అంతర పంటలు వేయడం వల్ల రైతుకి ప్రధాన పంటల్లో వచ్చే ఆదాయానికంటే అంతర పంటల్లో ఎక్కువగా ఆదాయం వస్తుంది. ప్రతి పంటలోనూ అంతర పంటలు వేసుకోవాలి. ప్రతి రైతు ఇంటి దగ్గర కిచెన్ గార్డెన్లు వేసుకోవాలి. రైతుకి ఇంటి దగ్గర ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉంటాడు. తర్వాత ఆదాయం ఎక్కువ వస్తుంది.